ప్రైజ్ ద లార్డ్. ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు. మరొకసారి మరి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా మరలా కెమెరా ముందు ఈ విధంగా వర్తమానాలు ఆరాధన కార్యక్రమం చేయటానికి మరి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చూస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మా పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ ఆరాధన చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఇదిగో వాడబడుతున్న అల్పుడనైన నన్ను నీ బలమైన హస్తాల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం. అయినప్పటికీ ప్రభువా నాయన, మా చుట్టూ ప్రభువా ఎన్నో రోగాలు, ఎన్నో తెగుళ్ళు ప్రభువా, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నందుకు మీ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఈ యొక్క సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రభువా మేము ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉండగా ప్రభువా, మీ కృప, మీ జ్ఞానం మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు అంచెంచెలుగా దీవించి, ఛానల్ అభిషేకించి దీవించి మహిమ తెచ్చుకుని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దయచేసి ఒక పాట పాడుకుని మనము తదనంతరము వర్తమానంలోనికి వెళదాం. తమ్ముడు రాజు ఉన్నాడు ఇక్కడ, వచ్చి ఒక పాట పాడతాడు, ఒక ప్రత్యేకమైన పాట. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా. కూర్చో. అందరికీ వందనాలండి. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందున్నా, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందున్న, యేసునందే ఆనందింతును, పాడదాం అందరూ. యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, యేసునందే ఆనందితును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందితును, యేసయ్యనే ఆరాధితును, ఆనందింతు
ఆరాధింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును అందరూ ఆరాధన కొరకు యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే 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 ఆరాధింతును. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఏమి ఉన్న లేకున్నా పరిస్థితులు ఏవైనా ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో మీ సన్నిధానాన్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కొరకై స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువా. ఈ దినమందు చేయబడుతున్న ఈ కార్యక్రమంలో అయ్యా మీరే మాట్లాడండి, మీరే సహాయము చేయండి ప్రభువా. తండ్రి, ఇది పరిశుద్ధ దినము. నీ మందిరంలో మేమందరము కూడుకొని ఎంత చక్కగానో ఆరాధన చేసే సమయము అయినప్పటికీ ప్రభువా, ఉన్న పరిస్థితులను బట్టి ఎవరి గృహాల్లో వాళ్ళే నాయన నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ప్రార్థిస్తూ ఉండగా, అంగలారుస్తూ ఉండగా, కన్నీరు కార్చుతూ ఉండగా ప్రభువా, ప్రతి ఒక్కరి మొరలు మీరు అంగీకరించి ప్రభువా మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని విడిపించి ఐగుప్తు నుంచి నీ ప్రజలను విడిపించిన రీతిగా ప్రభు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా అయ్యా త్వరలో మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తాను. కొన్ని నిమిషాలు అల్పుడనైన నేను మాట్లాడుచుండగా నీ వాక్కునెత్తి వింటున్న నీ ప్రజలందరికీ నూతనమైన వెలుగు కలుగునుగా కానీ ప్రార్థిస్తుంది. నాయన వాక్యమై ఉన్న దేవ మీదే మా అందరితో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ప్రభు మీరు రాకడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ దిన వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన్న వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరితో ప్రభు మాట్లాడినట్లు పరిశుద్ధ లేఖనం నుంచి ఆది కాండము 22వ అధ్యాయం, ఆది కాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అబ్రహాము ఆ చోటికి
యెహోవా ఈరే అనే పేరు పెట్టడం జరిగింది. దేవుని పిల్లలారా, మీరందరూ ఎదురుగా ఉంటే వాక్యం చెప్పేటువంటి విధానం వేరుగా ఉంటుంది, ఆ ఉద్యమం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడే కెమెరా ముందుకు వచ్చి వాక్యం చెప్పడం అంటే కొంచెం కష్టమైన పని. మీరెవరూ లేకుండా మీరున్నారని ఊహించుకుని చెప్పటం, మీరందరూ వింటున్నారని, ఇక్కడే ఉన్నారని, నా ఎదురుగా కూర్చున్నారని మైండ్లో ఫిక్స్ అయి చెప్పడం అనేది కష్టతరమైన పరిస్థితి. ఏదేమైనా ఈ కరోనా అనేకుల్ని అనేక రీతిలుగా బాధ పెట్టింది. నన్ను ఏ విధంగా బాధ పెట్టిందంటే, కెమెరా ముందుకు తీసుకొచ్చి కెమెరా ముందు మాట్లాడటం, కెమెరా ముందు పాటలు పాడటం, కెమెరా ముందు వాక్యం చెప్పటం, ఇవన్నీ నేర్పించింది కరోనా. కష్టమే అయినప్పటికీ కూడా అలవాటు చేసుకోక తప్పలేదు. కెమెరా ముందు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ లాక్డౌన్లోనే మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ జాన్ పెనుమల్లు అనేటువంటి ఛానల్ ప్రారంభించాం. అయితే మన మందిరంలో 15 లేదా 20 సెల్ ఫోన్స్ కంటే ఎక్కువ లేవు. అయినప్పటికీ మరి ఒక 20 మంది లేదా 30 మంది చూస్తారు ఈ కార్యక్రమాన్ని. 20 సెల్లలో లేకపోతే ఒక 25 సెల్లలు మహా అయితే మన మందిరంలో ఉంటాయి. ఇంచుమించుగా ఒక 30 వ్యూస్ వరకు రావచ్చు అని అనుకున్నాను. కానీ దేవుని మహాకృప ఏంటంటే వందలాది మంది కార్యక్రమాలు చూస్తున్నారు. అనేక చోట్ల ఆయా దేశాల నుంచి కూడా, మరి సౌదీ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కువైట్ నుంచి ఫోన్ చేశారు, రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ ఛానల్ చూసి ఈ వర్తమానాలు అద్భుతంగా మాకు పనిచేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అవటం, ఫీడ్బ్యాక్ తెలియచేయటం చాలా సంతోషకరమైనటువంటి సంగతి. మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి చాలా సంతోషం. ఆయా దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం, వందలాది మందికి ఈ కార్యక్రమం చేరువవటం, మరి దాటిపోకు నేస్తం అనేటువంటి పాట కానివ్వండి, 1000 మందికి పైబడి ఆ కార్యక్రమాన్ని చూశారు. అలాగే తెలివైన బుద్ధిహీనులు అనేటువంటి ప్రభు నాకు ఇచ్చిన తలంపులోని వర్తమానం, తెలివైన బుద్ధిహీనత అనేటువంటి సంగతి యోనా గురించి మాట్లాడడం జరిగింది. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అది కూడా ఇంచుమించు 700 పైబడి ఆ కార్యక్రమాన్ని చూడటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దీనుడనైనా అల్పదాసుడైన నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. తమ్ముడు చక్కని పాట పాడి వినిపించాడు. మరి కెమెరామెన్ అలాగే ఎడిటర్ ఇద్దరు ఉన్నారు, ఇంకొక 2 తమ్ముళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని చూపిద్దామని ఆశ కలిగి ఉన్నాను, కానీ వాళ్ళు అందుబాటులో లేరు ఇప్పుడు కొన్ని పనుబాట్లను బట్టి. కాబట్టి మరొక్కసారి దేవుని సెలవైతే మరి ఈ కార్యక్రమాలు మేము ఎలా చేయగలుగుతున్నాం, ఎలా చేస్తున్నాం, వాళ్ళు ఎంత సహాయం చేస్తారు, ఎంత కష్టపడ్డాం, ఇదంతా గొప్ప సాక్ష్యమే. అయినప్పటికీ దేవుడు కృప చూపించి ఆయా పరికరాలని సమకూర్చి ఈ దినాన్న ఈ విధంగా కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మీ అందరికీ ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ చెల్లిస్తా ఉన్నాను. అయితే ప్రియులారా, మరి ఈరోజు మైక్స్ కానీ ఏమీ లేకుండా కార్యక్రమాన్ని న్యాచురల్గా చేస్తున్నాం. కొంచెం న్యాచురల్గా కొన్ని అరుపులు మీకు వినబడతా ఉంటాయి. ఎందుకంటే మందిరం వెనుక కొన్ని పక్షులు అరుపులు వినబడతా ఉంటాయి. అయినప్పటికీ మీరు శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినే ప్రయత్నం చేయాలని, మీరు ఎటువైపు కూడా దృష్టి పెట్టకుండా దేవుని మాట మీదే దృష్టి పెట్టాలని తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి మాట కోసం మీతో పంచుకోవాలని మీ ముందు వాక్య పరిచయం చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. అదేంటంటే, చాలా మంది చాలా సార్లు వాడేటువంటి పదం ఏంటంటే, బైబిల్లో పదాలు యెహోవా ఈరే. మీరు కూడా వాడే ఉంటారు ఈ పదాన్ని. ఏమనంటే యెహోవా ఈరే అండి. ఎప్పుడు వాడతారంటే, పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఇది ఎలా చేయగలరండి బాబు, ఇది ఎలా చేస్తారండి బాబు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాడేటువంటి మాట ఏంటంటే యెహోవా ఈరే. అంటే ఆ మాటకు అర్థము మనకి తెలుసు బాగా, యెహోవా చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఆ అర్థాన్ని మనం ఎరుగుదాం. అయితే ప్రియులారా, చాలా మంది మాట వాడుతున్నారు. యెహోవా ఈరే అనేటువంటి మాటని మనం వాడచ్చా, మనం ఉపయోగించొచ్చా, మనం ఉచ్చరించొచ్చా అనేటువంటి సంగతిని మనం తెలుసుకోగలిగితే ఈ దినాన్న మనలో ఏది పెరగాలి, ఏది ఉండాలి, మనం ఎలా జీవించాలి అనేటువంటిది, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ప్రియులరా.
అయితే దేవుని సంగమా, దేవుని ప్రియులారా, ఈ కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన మనవి ఏంటి అని అంటే, ఈ పదం ఎప్పుడు వాడాలో తెలుసుకుని వాడితే మంచిది. అంతేకాని పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు యెహోవా ఈరే అని బైబిల్లోని మాటలు, బైబిల్లోని సందర్భాలు మనం వాడుకుంటాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే అనేటువంటి మాటకు ముందు చాలా సబ్జెక్ట్ ఉంది కదా. యెహోవా ఈరే అనేటువంటి మాట అంత తేలికైనది కాదు ప్రియులారా, అది చాలా బలమైనటువంటి మాట. ఆ మాటకి ముందు చాలా భారం ఉంది, చాలా భయం ఉంది, ఆందోళన ఉంది. ఎందుకనంటే ఒక్క కుమారుణ్ణి దేవుడు ఏం చేయమన్నాడంటే అర్పణగా ఇచ్చేయమన్నాడండి. ఎవరికి సాధ్యం అవుతుందండి ఒక్క కుమారుని బలి అర్పించేయమంటే? ఓ మందిరం దగ్గర వదిలే అని అంటే అన్న సమర్పణ అదొక అర్థవంతంగా ఉంది కొంతవరకు. నా కుమారుడు మందిరం దగ్గర దేవుడు సేవ చేస్తున్నాడు లేని బలి చేయమంటే అది ఎంతవరకు సులువు అనిపిస్తుంది చెప్పండి? విశ్వాసపు పరీక్ష అంత గొప్పగా అబ్రహాము అనుభవించాడు ప్రియులారా. దేవుని ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో మనం ఈ యొక్క సందర్భాన్ని ఆలోచన చేయగలిగితే, యెహోవా ఈరే అనే పదం మనం వాడే అర్హత మనకు ఉందో లేదో మనకు అర్థమవుతుంది. ఈ మెసేజ్ టైటిల్ ఏంటంటే యెహోవా ఈరే అనేటువంటి పదాన్ని, ఆ మాటని అబ్రహాము వాడినటువంటి సందర్భాన్ని మనం వాడొచ్చా? అది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట. అయితే దేవుని పిల్లలారా, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ ఒక్క కుమారుని తీసుకొచ్చి మోరియా దేశంలో నేను చూపించే ఒక పర్వతం మీదకి తీసుకొచ్చి అక్కడ బలిచ్చే అన్నప్పుడు తెల్లవారుతున్న అనుభూతిలోకి అబ్రహాము తన కుమారుణ్ణి, కట్టెలను, గాడిదను తీసుకుని, పనివాడిని తీసుకుని బయలుదేరిపోయారు. 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళారు. ఈ ప్రయాణంలో దేవుడు, బాబు నీ విశ్వాసం పరీక్షించబడింది, నువ్వు రైట్, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అప్పుడు కూడా చెప్పలేదు. చివరికి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ పనివాడిని, గాడిదని, ఆ పనివాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 4వ వచనం చూస్తే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో చెప్తున్నాడు, మీరు గాడిదతో ఎక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్తున్నాడు. మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి అని పనివాడితో చెప్తున్నాడు. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి వచ్చేదము అని చెప్తున్నాడు. వెళుతున్నారు. పనివాడిని, గాడిదని విడిచిపెట్టి కట్టెలు ఇస్సాకు మీద మోపబడ్డాయి. ఆ కట్టెలు మోసుకుంటూ వెళ్తున్నాడు. పాపం ఇస్సాకుకి తెలియదు, తననే బలివ్వబోతున్నారన్న సంగతి ఇస్సాకు ఎరుగడు. అంటే తన బలికి తానే కట్టెలు మోసుకుంటూ ఆ పర్వతం ఎక్కుతున్నాడండి ఇస్సాకు. ఇప్పుడైనా చెప్పాడా? దేవుడు ఆకాశం నుంచి పిలిచి, బాబు అబ్రహామా, నీ విశ్వాసాన్ని చూశాను, నీ ఓర్పుని చూశాను, నీ సహనాన్ని చూశాను, నువ్వు నాకు భయపడ్డావు నేను చూశాను అని ఇప్పుడైనా చెప్పాడా? లేదండి. ఆ పర్వతం ఎక్కేశారు. వీళ్ళిద్దరు ఎక్కిన తర్వాత కట్టెలు పేరుస్తున్నారు, బలిపీఠం కడుతున్నారు. ఇప్పుడైనా చెప్పారు బలిపీఠం కట్టుకున్నాయన? నిజంగా నీవు విశ్వాసం కలిగిన వాడు నాకు అర్థమైంది, ఇంకా అవసరం లేదని అప్పుడైనా చెప్పాడా దేవుడు? లేదు. కట్టెలు పేరుస్తూ ఉంటుంటే ఇస్సాకు కూడా చిన్నపిల్లవాడు, కట్టెలు పేర్చడంలో నాన్నగారికి సహకారం చేస్తున్నాడు. కట్టెలు పేరుస్తా ఉన్నారు. తండ్రిగా తన గుండె ఎంత వేదనకి గురవుతుంది ఆలోచన చేయండి. అయ్యో కుమారుడా, నీ బలికి నీవే కట్టెలు పేర్చుకుంటున్నావు. కట్టెలు పేర్చుకుంటావు. తండ్రి ఇవన్నీ చూస్తున్నాడు. పోనీ అప్పుడైనా చెప్పాడా? బలిపీఠం కట్టినప్పుడైనా చెప్పాడా? పర్వతం ఎక్కుతున్నప్పుడైనా చెప్పాడా దేవుడు, బాబు నీ విశ్వాసం చాలా బాగుంది, కరెక్ట్ అని చెప్పి? బయలుదేరేటప్పుడు చెప్పలేదు, ప్రయాణంలో చెప్పలేదు, ఇంకా ఆగిపోండి అవసరం లేదని చెప్పి. పర్వతం ఎక్కుతున్నప్పుడు దేవుడు చెప్పలేదు. పర్వతం ఎక్కిన తర్వాత బలిపీఠాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడలేదు. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబులు, ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జవాబులు ఆలస్యమైపోతూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మనమైతే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, మాదిరిగా ఎందుకు నిలిచాడు? అబ్రహామును చూసి ఈరోజు ప్రపంచం విశ్వాసాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అబ్రహాము ఏ విషయంలోనూ కూడా డ్రాప్ అవ్వలేదండి. ఈరోజు శ్రమను బట్టి డ్రాప్ అయిపోతాం.
ప్రార్థనలో డ్రాప్ అయిపోతాం, మందిరానికి రావడంలో డ్రాప్ అయిపోతాం. ఒక శ్రమను బట్టి, ఒక పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చాలా శక్తివంతంగా పుంజుకుంటాం. మనల్ని మనం చాలా బలపరుచుకుని, ప్రోత్సహించుకుని, మనల్ని మనమే సిద్ధపరచుకుని ముందుకి వెళ్తా ఉంటాం ప్రియులారా. అయితే మధ్యలోనికి వచ్చేసరికి ఏమైపోతే చెప్పండి ప్రార్థన? కొంత గడిచేసరికి, కొంతకాలం తర్వాత మన విశ్వాసం ఏమవుతుందో చెప్పండి. కానీ అబ్రహాం డ్రాప్ అవ్వలేదని వెళుతూనే ఉంటాడు. ఇంకా ముందుకు వెళుతూనే ఉంటాడు. ఈరోజు దేవుని పిల్లలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పని కోసము, ఏ ఉద్యోగం కోసము, లేకపోతే ఏ పరిస్థితి కోసము ప్రార్థన ప్రారంభించి మధ్యలో ఆగిపోయావు. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నీలో డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందేమో. ప్రభు నిన్ను బలపరచడానికి, మరలా నిన్ను ప్రోత్సహించడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఈ వర్తమానాన్ని నీవు శ్రద్ధగా చెవిని పెట్టగలిగితే, అబ్రహాంకి జవాబు ఎప్పుడు వచ్చిందండి? అబ్రహాము శారాల మధ్యలో అల్లారు ముద్దుగా పడుకున్నటువంటి ఇస్సాకును అబ్రహాము శారం గారికి తెలియకుండా, ఎందుకని తెలిసిందంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊరుకుంటుందండి శారం గారు? బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు దేవుడు అడిగాడంటే శారం గారు ఊరుకుంటుందండి? నాకు తెలిసైతే ఊరుకోదండి ఏ తల్లి కూడా. ఎంత గుండె కోతది, ఆలోచించాల్సిన సంగతి. ఈ ఇస్సాకు పుట్టిన తర్వాత కదా, ఇస్సాకు మీద పొంగుకొచ్చినటువంటి ప్రేమను బట్టి ఆ హాగరుని, ఆ బిడ్డను కూడా తరిమేసింది శారమ్మ. ఇప్పుడు అలాంటిది ఈ తినబిడ్డను తీసుకెళ్ళి బలిస్తానంటే ఎలా ఒప్పుకుంటుంది? అది అస్సలు కుదరని పని కదా ప్రియులారా. ఆలోచించండి. శారమ్మకు తెలియకుండా మెల్లిగా కుమారుడు తీసుకుని బయలుదేరిపోయి ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇచ్చాడు జవాబు? ఎప్పుడు మాట్లాడాడు ప్రభు అంటే, ఇస్సాకు కట్టెల మీద, బలిపీఠం మీద పరుండబెట్టబడి. ఇంకో సంగతి ఉంది, 2 చేతులు కట్టేశారు, 2 కాళ్ళు కట్టేశారు. బలిచ్చేటువంటి వ్యక్తిని కదలకుండా కట్టి పాడేస్తారు కదా, అలా కట్టి పాడేస్తారు. ఆ కడుతున్నప్పుడైనా దేవుడు మాట్లాడా? జాలిగల మనస్సు. అబ్రహాము ఎంత కరిగిపోయి ఉంటాడు, ఎంత కుమిలిపోయి ఉంటాడు. తాళ్ళు కట్టేస్తున్నప్పుడైనా దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఎంత కఠినాత్ముడిగా కనబడతా ఉంటాడండి ఆ సమయంలో. జవాబు తొందరగా రానంత మాత్రాన మనకి దేవుడు ఎలా కనబడతాడు? మన ప్రార్థన వినలేదేమో, మన వైపు ఆయన దృష్టి లేదేమో అని మనం ఎంతగా కుమిలిపోతామండి. ఆ చేతులు కట్టేస్తున్నప్పుడు కూడా ప్రభు మాట్లాడలేదండి. బలిపీఠం మీద, ఆ కట్టెల మీద పరుండబెట్టబడినప్పుడైనా దేవుడు మాట్లాడలేదండి. మరి ఎప్పుడు మాట్లాడండి? కత్తి ఎత్తిన తర్వాత, ఇంకా అదే లాస్ట్ మినిట్. ఆ మినిట్ లో కనుక మాట్లాడకపోయి ఉంటే గనుక పరిస్థితి అంతా తారుమారింది. ఇంటికి వెళ్ళేది సమాధానం చెప్తాడు అబ్రహాము. నా కొడుకు ఎక్కడని శారం గారు అడిగితే ఏం సమాధానం చెప్తాడు? రోజు మనం కూడా, అయ్యో నా పై వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఏ బదులివ్వాలి? ఈ పరిస్థితి ఇలా తారుమారైపోయింది, ఇదంతా నా వల్లే కదా జరిగింది, ఏంటి ప్రభు అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. నేనేం చేయగలుగుతాను? ఒంటరిని అయిపోయాను, పోరాడలేకపోతున్నాను. ఆ పరిస్థితులు ఏంటి? మా పక్షాన్ని ఎవరు వాదిస్తారు? ఇలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ అడుగులు వేస్తూ ఉన్నారేమో, ప్రారంభించిన ప్రార్థన కూడా చల్లారిపోయిందేమో ఈ పాటికే. ఆనకుండా మందిరానికి వెళుతూ విసుగక ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా సతికిలు పడిపోయాయేమో. మరలా నీవు లేచి ప్రార్థన చేయి. ఎందుకనంటే చిట్ట చివరి నిమిషంలోనైనా సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆఖరి సమయంలో, ఆఖరి నిమిషంలో అబ్రహాము ఆగో, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు, కత్తి వేయకు. నువ్వు దేవునికి భయపడేవాడు ఉన్నాడు. నిన్నెంతవరకు పరీక్షిస్తున్నాడు దేవుడు, చివరి వరకు పరీక్షిస్తున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఈ మాటలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి తెరవగలిగితే 2వ అధ్యాయము 10వ వచనము చివరిలో చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండు. 17వ వచనంలో చూస్తే, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ఏమి జయించాలి? ఎందులో నమ్మకంగా ఉండాలి? ఇంకా చూస్తే 27వ వచనం,
అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇస్తాను. 5వ వచనం 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే ప్రకటన గ్రంథం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడట. నువ్వు జయించాలి, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథం మనకు అదే తెలియజేస్తుంది దేవుని పిల్లలారా. ఇంకా చూస్తే 21వ వచనం 3వ అధ్యాయం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను అనే వాక్యం కనపడతాం. 12వ వచనం చూడండి 3వ అధ్యాయం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని మాట్లాడుతా ఉంది. రోజు వింటున్నారా వాక్యం? మీరు జయించాలి, శ్రమలను జయించాలి. నా దేవుడు మాట్లాడలేదు, సమాధానం రాలేదు అని మనం కృంగిపోతాం. చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా కొన్నిసార్లు మనం డ్రాప్ అయిపోతా ఉంటాం. విశ్వాసం బ్లింక్ అయిపోతా ఉంటుంది, అప్ అండ్ డౌన్ అయిపోతా ఉంటది మన ఆత్మీయ యాత్రలో. ఇలాంటి పరిస్థితులు దేవుని పిల్లలారా, మనం ఈ పూట డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి, ప్రార్థనలో చల్లారిపోయినటువంటి పరిస్థితి, సత్కిల పడిపోయినటువంటి పరిస్థితి, జవాబు సమయానికి రాక ఆలస్యం అవుతా ఉందని మనం ఎంతగానో నీరసించిపోయినటువంటి పరిస్థితి. దేవుడి పూట నీకు ఒక అద్భుత కార్యమును చేయునుగాక. ఆమేన్. నమ్మితే నమ్మకం చూసి అబ్రహామును పిలుచుకున్న దేవుడు నమ్మదగిన, అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగిన. అయిపోయినాయి కదా పరీక్షలన్నీ, శ్రమలన్నీ అయిపోయినాయి, కరువులన్నీ అయిపోయినాయి. ఇంకా నా కుమారుడు పుట్టాడు, ఇంకా నాకేం పర్వాలేదు అనుకుని సతికిల పడినటువంటి, సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఎంత గొప్ప పరీక్ష వచ్చి అబ్రహాము యొక్క తలుపు తట్టించు. మీకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ మీకు ఓర్పును కలిగిస్తుంది. ఆ శ్రమలో మీరు నడవండి, ఆ పరీక్షలో మీరు నడవండి. ఆ పరీక్ష మీకు ఓర్పును కలిగిస్తుంది, మాత్రం సాధిస్తుంది. యాకోబు రాసిన పత్రికను ఒకసారి తెరవగలిగి, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు ఎరిగి ఉండాలి. మీరు ఏమి ఎరిగి ఉండాలండి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు. మీ విశ్వాసానికి పరీక్షలు జరుగుతా ఉంటాయి. పరీక్షలు లేకుండా పాస్ అయిపోవడం అనేది ఎలా ఉంటుంది? పాస్ అవ్వడం అనేది ఉండాలి అంటే పరీక్ష ఉండాలి కదా. ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపను బట్టి నా మనసులోంచిన ఈ భారాన్ని మీతో పంచుకుంటున్నాను. నువ్వు డ్రాప్ అయిపోకూడదు, నువ్వు కంటిన్యూ అవుతూ ఉండాలి, నువ్వు ముందుకు సాగిపోతూ ఉండాలి, నువ్వు ఆగిపోకూడదు. దేవుడు ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడైనా మాట్లాడతాడేమో అని మనం అనుకుంటాం. యేసయ్య అంటున్నారు, అమ్మా నా సమయం ఇంకా, ద్రాక్షరసం అయిపోయింది, పొలోమని వచ్చేస్తున్నారు. వచ్చిన పిలువబడిన చుట్టాలందరూ, విఐపీలందరూ వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ప్రారంభంలోనే ఏమి ఇవ్వాలంటే అదొక ప్రత్యేకత, ద్రాక్షరసం ఇవ్వాలి. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ బాధ ఎవరికి పట్టింది? మరి అమ్మగారికి పట్టింది. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పి యేసయ్య అంటున్నారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ఎందుకనంటే ఆ రాతి బాణలు ఇంకా పాత ద్రాక్ష రసముతో నిండుకొని ఉన్నాయి కాబట్టి నా సమయం ఇంకా రాలేదు. పాత ద్రాక్ష రసము అంటే మనుష్యుల ద్వారా తయారు చేయబడింది. పాత ద్రాక్ష రసము నీ హృదయంలో అంటే మనుష్యులు ఇచ్చే ధైర్యము నీకుందేమో, మనుష్యులు చూపించేటువంటి ఆదరణ నీకుందేమో. ఇదంతా ఖాళీ అయిపోయిన తర్వాత దేవతి దేవుడు నీలో ఒక నూతనమైన కార్యం ప్రారంభిస్తుంది. అది చిట్ట చివరి సమయమైనా సరే అది నూతనమైన ప్రారంభంగా దేవుడు చేయబోతాం. అయ్యా బలిపీఠం కట్టావు, కట్టెలు పేర్చావు, కుమారుని తాళ్లతో బంధించావు, అతన్ని బలివ్వటానికి సహితము కత్తి కూడా ఎత్తావు. ఇంకా లాస్ట్ సెకండ్ అంతే, నిమిషం కూడా సమయం లేదు. ఆ బలించేటువంటి సమయంలో దేవతి దేవుడు పరలోకం నుంచి మాట్లాడు. నువ్వు విశ్వాసం ఉంచితే ఆ చివరి సమయంలో కూడా దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయగలడు. ఆల్రెడీ ఎన్నోసార్లు నీ జీవితంలో
అందరి దగ్గరికి సహాయం కోసం వెళ్ళారు. అందరూ కూడా నేనేం చేశారు? ఆ గుండెకోత ఏంటో నీకు తెలుసు, ఆ వేదన ఏంటో నీకు తెలుసు, ఆ బాధ ఏంటో నీకు తెలుసు. అయితే దేవుడి బిడ్డ, పరీక్షలు అయిపోయినాయి, ఇంకా నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు జారిపోతున్నావు, సమయం కూడా దాటిపోయింది, ఇంకా ప్రభువు నా పట్లే కార్యం చేయదని నీవు వేసరిపోతున్నావు. ప్రభు వాక్యం సెలవిస్తాం, నీతో మాట్లాడతాం. విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. మనకి మాదిరిగా ఉన్నటువంటి అబ్రహాం విశ్వాసం. ఈ ధనవంతుడు ఈ అగ్నిగుండంలో నుంచి ప్రార్థన చేస్తాడు. బ్రతికొండగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు కాదండి ఈ ధనవంతుడు. కానీ విశ్వాసులకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నాయనా ప్రార్థన చేయవలసింది అబ్రహాముకి కాదు కదా. విశ్వాసము, దేవుని మీద విశ్వాసం ఉంచటంలో ఒక మాదిరిని నేర్పించిన వాడు అబ్రహాము తప్పితే నీ ప్రార్థన ఆలకించేవాడు కాదు అబ్రహాము. తండ్రివైన అబ్రహామా, నాకు లాజర్ని పంపించి ఒక చుక్క నీటి బొట్టును పంపించి నా నాలుగు మీద మేయించయ్యాలి, భరించలేకపోతున్నాను అని చెప్తాడు. నీ విశ్వాసాన్ని కాపాడేది, నీ విశ్వాసంలో కలుగుతున్నటువంటి పరీక్షలను బట్టి నీకు ఓర్పును పుట్టించేది ఆ యేసయ్య తప్పితే మనుష్యులు కాదు. అందుకని పౌలు గారు అంటారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త ఎవరు? అబ్రహాము మాదిరి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరంటే యేసయ్య. ఆయన వైపు చూస్తూ మాత్రమే నువ్వేం చేయాలట? ఆయన మాట్లాడే సమయం ఉంది, ఆయన సమాధానం ఇచ్చే సమయం ఉంది, ఆయన బదులిచ్చేటువంటి ఆ క్షణము రాబోతా ఉంది. ఈ లోపల నీ ప్రయాణం ముందుకు కానీ కష్టమైన నష్టమైన విశ్వాసంతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళు. అంతేగాని నీవు మాట్లాడేదేమో వాక్యానుసారంగా మాట్లాడుతున్నావు, నీ బ్రతుకేమో లోకానుసారంగా ఉంటుంది కదా, చేసే పనులన్నీ లోకానుసారంగా చేస్తావు. నీకు మీదకి వచ్చేసరికి ఏమని మాట్లాడతావంటే యెహోవా ఈరేనండి. యెహోవా ఈరే అనే పదం నువ్వు వాడేస్తున్నావంటే నీలో ఎంత విశ్వాసం ఉండాలి, నువ్వు ఎంత శ్రమను తట్టుకుని ఉండాలి, ఎంత గుండె కోత భరించి ఉండాలి. ఈరోజు అవేమి లేవు, అంత విశ్వాసం లేదు. అబ్రహాం ఆ మాట మాట్లాడగలిగాడు అంటే, ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు అంటే దేవుడు అడిగింది సాక్షాత్తు తన కుమారుని ఇచ్చేయడానికి ఇష్టపడిపోయాడు. ఈరోజు దేవుడు ఏది అడిగినా ఇస్తావా? ఏది అడిగినా ఇవ్వగలవా? నీతో నీ ప్రభు వాక్యం మాట్లాడితే కదా. ఎన్నోసార్లు ప్రభు నిన్ను ప్రేరేపించి ఈ పని నువ్వు చేయి, ఈ కార్యక్రమం నువ్వు చేయి, నీ సంఘములో నీ మందిరములో ఈ అవసరత నువ్వు తీర్చు అని నిన్ను ప్రేరేపించినా సరే మీరేం చేస్తుంటారు? మీరు ఎంతవరకు స్పందించుంటారు? ఈ మందిరాల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. కానీ మనం వేసుకునే వస్త్రధారణ చాలా విలువైనదిగా ఉంటుంది. మనం వాడుకునే వస్తువులు, వాహనాలు అన్ని విలువైనవిగా ఉంటాయి. దేవుని సన్నిధికి ఏమీ ఇవ్వలేకపోతాం మనం. దేవుని కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే అరో కుర్రో ఇచ్చేసి సరిపెట్టేసుకుంటా ఉంటాం కదా. మనం అండి ఈ పదం వాడేది యెహోవా ఈరే. ఆ పదం వాడటానికి ముందు నువ్వేమిచ్చావు ప్రభుకి? ఏమి సమర్పించుకున్నావు? ఏమి వదిలేయడానికి, ఏది ప్రభు సన్నిధికి అర్పించేయడానికి ఇష్టపడ్డావు? నీ ఆస్తి వదిలేసావా? అబ్రహాము వాడిన మాట నీవు నేను ఇది నన్ను వాడాలంటే దాని వెనకాలంత ప్రయాసం. ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి కట్టాల్సినటువంటి దశంభాగమే కట్టరండి కొంతమంది, కానీ ఈ పదం వాడతారేమని యెహోవా ఆయనే చూసుకుంటారండి. నీ మాటలు దైవ సంబంధంగానే ఉన్నాయి, నీ విశ్వాసం చూస్తే అది కూడా దైవ సంబంధంగానే వాక్యానుసారంగానే ఉన్నాయి. కానీ నీ
క్రియలు చూస్తే, నీ సబ్జెక్టును పరిశీలన చేస్తే, నువ్వు ఇచ్చిందేది, నువ్వు దేవునికి చేసిందేది, నువ్వు సమర్పించుకున్నదేది, దేవునితో ఒడంబడిక చేసుకున్నదేది, నువ్వు అసలు బయలుదేరావా? నీ స్థానం నుంచి అబ్రహాము బయలుదేరా. ఈరోజు నీవు ఈ మాట మాట్లాడేటువంటి అర్హతలోనికి రావాలని ప్రభు వాక్యం హెచ్చరిస్తాం. ఈ మాట వాడొద్దని కాదు, కానీ ఈ మాట వాడే రేంజ్కి నీ విశ్వాసం ఎదగాలి. అది కదా ఈరోజు మనం ప్రభు ఎదుట నేర్చుకుంటున్నాం. యెహోవా ఈరే అనేటువంటి ఆ పదాన్ని, ఆ స్టేట్మెంట్ ని మన జీవితంలో వాడే రేంజ్కి ఎదగాలి అంటే అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని ఉంచాడు? తన పరిస్థితులను బట్టి ఏమి ఇవ్వడానికైనా ఇష్టపడ్డాడు. రోజు నీ పిల్లల్ని దేవుని మందిరానికి సమర్పించలేకపోతే, నీ పిల్లల్ని నడిపించలేకపోతే, యవనస్తులారా మీ హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతున్నారు. మీ హృదయాల నిండా ఏమున్నాయి? మీ హృదయం అంతా దేని చేత నింపబడిపోయింది? ఏ ఆనందము చేత ఈ హృదయము నిండిపోయింది? ఏది బలమని మీరు అనుకున్నారు? ఏది సంతోషం అని మీరు ఇక్కడ నింపుకున్నారు? యేసయ్యకి చోటు ఉందా? యేసయ్యకి హృదయాన్ని సమర్పించగలుగుతున్నారా? ఇది ప్రాణాత్మ దేహములతో, మీ శరీరములతో, మీ ఆలోచనలతో ప్రభుకి సాష్టాంగ పడిపోగలుగుతున్నారా? ఆయనకి సంపూర్ణంగా లోబడిపోగలుగుతున్నారా? ఏమి ఇవ్వగలుగుతున్నారు? మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు కదా? మీకున్న 24 గంటల సమయంలో 1 గంట అయినా దేవునికి ఇవ్వడానికి మీకు ఇష్టం లేకపోయేది కదా? దేవుని పిల్లలారా, కష్ట సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని వాడుకుంటున్నావు, సిగ్గుపడాలి. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు, మరణ పడక మీదకి వెళ్ళినప్పుడు దేవుడే చూసుకుంటాడండి, ఆయనే ఉన్నాడండి అంటున్నావు. గాల్లో దీపం పెట్టి దేవుడే ఉన్నాడు అన్నట్లుగా ఎంతకాలం ప్రయాణం చేస్తావు? వాక్యం నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఆ పదం వాడటం కంటే ముందు నువ్వు గొప్ప విశ్వాసములో నడిచిన వ్యక్తివై ఉండాలి. ఆమేన్, ఆమేన్. చెప్పట్లేదు అందరూ? చర్చిలో అయితే చెప్తాం, నువ్వు మాకు కనపట్టలేదు కదా, నేను మీకు కనపట్టలేదు కదా. ఎందుకు ఆమెను చెప్పడం, స్తోత్రం చెప్పడం, హల్లెలూయా చెప్పడం, చేతులు నొప్పి నరాలు పీకడం? చెప్పండి ఆమెను అందరూ కూడా. యెహోవా ఈరే అనే పదం ఎన్నిసార్లు వాడేసి ఉంటారు ఇప్పటికే. ఆ పదం వాడటం కంటే ముందు మనం సబ్జెక్టు పోయినాం. మనం నడాల్సిన మార్గం వేరు. మనం ఉంచాల్సిన విశ్వాసం ఏంటి? డ్రాప్ అయిపోతూ ఎన్నాళ్ళు డ్రాప్ అయిపోతాం? డ్రాప్ అవ్వకూడదు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంతము వరకు నీవు నమ్మాలి. పేతురుల మధ్యలోనికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఉలిక్కిపోకూడదు. నీ పక్షాన వాదించేవాడు ఆయన, నీ పక్షాన నిన్ను ప్రేమించి, నిన్ను నడిపించి, నిన్ను ఆదుకునేవాడు ఆయన, నిన్ను బలపరిచేవాడు ఆయన, చిట్ట చివరి సమయంలోనైనా నిన్ను పలకరించేవాడు ఆయన. చెప్తున్నాను, అప్పుడట అబ్రహాము ఆ చెట్టు కింద ఉన్నటువంటి, అదే కదా ఆ పొదలలో ఉన్నటువంటి ఆ పొట్టేళ్లు చూశాడండి. మరలా చదువుకుందాం. 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్లు వెనక తట్టున కన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఆ స్థలానికి వస్తాడని దేవునికి ముందే తెలుసు. అబ్రహాము ఆ స్థలములో దేవుడు చెప్పినట్లుగా చేస్తాడని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఏ మందలో నుంచి, ఏ గుంపులో నుంచి వచ్చి చిక్కుబడిపోయిందో ఇక్కడ పొట్టేలు, అక్కడ దాన్ని చిక్కుపడేటట్టుగా చేశాడు. దాని కొమ్ములు తగులుకుని అందులో ఉండిపోయింది. దేవుడు చేసే అద్భుతం అంటే, మనము విశ్వాసములో ప్రయాణం ప్రారంభించక ముందే మన విశ్వాస ఫలితాన్ని సిద్ధపరిచిన దేవుడు. ఆమె మన విశ్వాస ఫలాన్ని సిద్ధపరిచి పెట్టిన దేవుడు అండి. ఈరోజు అబ్రహాము చేసిన ప్రయాణం, అమ్మో ఎందుకు నా కుమారుని ఇవ్వడం ఏంటి, నేను మొదలు పెట్టడం ఏంటి, ప్రయాణం చేయడం ఏంటి, వెళ్ళడం ఏంటి ఆ దేశానికి అని ఆగిపోయి ఉంటే ఎలా పొందుకుంటాడు? ఆ అనుభవాన్ని ఎలా పొందుకుంటాడు? ఆ పరీక్షలో ఒక ఉన్నత స్థానాన్ని. ఈరోజు వాక్యం అంటుంది నీతో, ఏమో తెలుసా, చాలా శ్రేష్టమైన సంగతి. నువ్వు విశ్వాసంలో ఇంకా ప్రారంభము కాకముందే నీవు విశ్వాసం నుంచి ఏ విధంగా ప్రయాణం చేస్తావో దేవుడు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి నీ ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. చాలా సంతోషంగా ఉంది ఈ మాట. అయితే విశ్వాసం ప్రారంభించు.
విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించు. విశ్వాస ప్రయాణం అంటే పూలబాటని ఎవరు చెప్పారు? విశ్వాస ప్రయాణం అంటే వేదన, బాధలు, కరువులు, కష్టాలు, ఎన్నో ప్రతికూలమైనవి, అనుకోకుండా సంభవించేవి, నిలివేతలు, నిలిపివేతలు, అడ్డగింతలు, కోపగింతలు ఎన్నో ఉంటాయి. నీ విశ్వాస ప్రయాణాలు ఎన్నో నీకు ఆటంకాలుగా మారుతాయి. అయినప్పటికీ సరే, నీ విశ్వాస ప్రయాణాన్ని ఆగిపోతే ఆ పొదలలో దేవుడు నీ కొరకు దాచినటువంటి పొట్టేలు యొక్క పరిస్థితి ఏంటి? ఆ ప్రతిఫలాన్ని నీ పొందుకోవాలి. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరిచుంచాడు. నీ ప్రయాణాన్ని మాత్రం ఆపొద్దు. నువ్వు డ్రాప్ అయిపోవద్దు. నువ్వు ముందుకే కొనసాగుతూ ఉంటూ, విశ్వాసమునకు కర్త ఆయన కాబట్టి నడిపించేవాడు ఆయన, పోషించేవాడు ఆయన, సమాధానం ఇచ్చేవాడు ఆయన, బదులిచ్చేవాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నీకు బాధ ఏంటి ఇప్పుడు? ఆయన వైపు చూస్తూ మనుషుల వైపు చూసావా? పరిస్థితుల వైపు చూసావా? అది నీ పనిగా. నువ్వు ఆయన వైపే చూడు. ఐతూకులాగా అటో చూపు ఇటో చూపు, ఆ రోడ్డు అంటే ఏం వెళ్తున్నాయి నీకెందుకయ్యా? అటేం పోతున్నాయి, ఇటేం పోతున్నాయి, ఇవన్నీ నీ పని కాదు. దేవుని వాక్యం మీద నీ శ్రద్ధ, దేవుని మాటల మీద నీ ఆలోచన నిలపాలి. మనుష్యులు చెప్పేటువంటి మాటల మీద కాదు నీ యొక్క దృష్టిని నిలపాల్సింది, కేంద్రీకరించవలసింది. ఐదుకి ఏమైపోయాడు? ఇటో చూపు అటో చూపు అలా ఉండదు. ఏమైపోయాడు? కింద పడిపోయచ్చు. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సమయంలో పడిపోతావు నీ స్థాయి నుంచి. అలా కాకుండా నీ స్థాయిని నువ్వు కాపాడుకుంటూ నీ ప్రయాణంలో ముందుకు వెళ్ళిపో. ప్రార్థిస్తూ ఉంటూ డ్రాప్ అయిపో. విశ్వాసాన్ని కొనసాగించు. ప్రభు నీకు ఒక మేలు దాచిపెట్టించు. అక్కడి నుంచి నువ్వు వెనక్కి ఎలా ప్రారంభమవుతావు తెలుసా? ఆనందగానములతో. ఏమని పాడుకుంటూ వస్తావు? ఎప్పుడు ఓడిపోతావని అనుకుందావు, పడిపోతానని అనుకుందావు, ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుందావు, ఇంకా నా సంతోషం ఎక్కడుంది అని అనుకుందావు. కానీ ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. ఎంత గొప్ప సంగతి! నిన్ను ఓడిపోకుండా నిన్ను పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకోసం దాచిపెట్టిన ధనం అలా ఉంది, నీకోసం దాచిపెట్టిన మేలులు, ఈవులు అలా ఉన్నాయి. ఇంకా నువ్వు లోకానుసారంగా బ్రతుకుతూ తండ్రి దగ్గర నుంచి నాకు రావాల్సింది నేను లాగేసుకుని దూరం అయిపోయినటువంటి చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వలె ఇంకా లోకమును చురుకుంటూ ఎన్నాళ్ళు లోకంలో జీవిస్తాను. దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టు. నిజముగా మొరపెడితే ఆయన మొరలు ఆలకించే దేవుడే. హృదయపూర్వకంగా మొరపెట్టు. అయ్యా నిజమయ్యా, నా విశ్వాస ప్రయాణంలో నేను ఎన్నోసార్లు ఆగిపోయాను. నా విశ్వాసమును కొనసాగించేవాడు నీవు, మనుషులు కాదు. నా విశ్వాసం అంతకంతకు ముందుకు నడిపించేవాడు నీవు కాబట్టి నీ మీద ఆనుకుని నేను ముందుకు వెళ్తున్నాను. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పు. అర్థం చేయి. ఆ ప్రార్థన ద్వారా మరలా నీ విశ్వాస ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా అవి నీ మీద దాడి చేయకుండా ప్రభు అన్నిటిని అడ్డుకుంటా. ఎన్ని రోగాలు రానివ్వండి, ఎన్ని విపత్తులు రానివ్వండి, వాటన్నిటిని ప్రభు కొట్టివేసి నిన్ను పూర్ణ ఆత్మ చేత నింపి బలపరుస్తాడు. ఈ వాక్యాన్ని చెవిలో పెట్టాలి. క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. దేవుని మాటలు మీకు బలం ఇచ్చేవిగా ఉంటాయి. మనుష్యుల మాటలు అవి అర్థం. మనుషులు ఇచ్చే ధైర్యం కొంతకాలం ఉంటుంది, తర్వాత అది ఉండదు. మనుషులు కొంతకాలం మీతో నిలబడతారు, తర్వాత నిలబడతారు. నాకెందుకు వచ్చిందిలే అని వాళ్ళు కూడా తప్పుకుంటారు. కానీ నీ దేవుడిని విడిచిపెట్టావు. ఎందుకంటే ఆయనకి తప్పదేంకా. ఎందుకని? నువ్వు ఆయన బిడ్డవే. ఎందుకు తప్పదు ఆయనకి? ఆయన నిన్ను కొనుక్కున్నాడు, రక్తంలో కడుక్కున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు నా సొత్తు, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నా అని చెప్పాడు. మాట ఇచ్చిన వాడు తప్పడు కాబట్టి నేను చేయి పట్టుకుని నడిపిస్తాను. నువ్వు డ్రాప్ అయిపోకూడదు, నువ్వు కృంగిపోకూడదు, నువ్వు బలహీన పడిపోకూడదు. అయ్యో ఎంత సిగ్గుపడవలసి వచ్చింది. లేక పుట్టాడని చెప్పుకున్నావు, ఎంతో గొప్ప సాక్ష్యాలు చెప్పుకున్నావు, ఎంతో గొప్ప కార్యాలు చేసుకున్నావు. అయ్యో ఇంత గొప్ప కార్యం జరిగిందని కృంగిపోవడానికి లేదు. మన దేవుడు మేలు చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి, నీకొక మేలును సిద్ధపరిచి నిన్ను
సంతోషింప చేయాలని ఆశపడతాను. ఈ చిన్న చిన్న సంతోషాల కోసం గురు యొద్దకు పరిగెట్టడం మానేసుకుంటే శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. వెంటనే ఆ పొట్టేలు తీసుకొచ్చాడు. ఇస్సాకు కట్లు విప్పబడ్డాయి. సంతోషం. బలిపీఠం మీద పొట్టేళ్లు పెట్టి ఇస్సాకుకు బదులుగా పొట్టేళ్లు బలి అర్పించాడు. దేవుడు ఏదైనా మార్పు చేయగలిగాడు. దేవుడు ఏదైనా సాధ్యము చేయగలిగాడు. దేవుని మీద ఆధారపడి నీవు ముందుకు సాగాలని ప్రభు పేరిట దేవుని వాక్యం చేత బలపరుస్తూ చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల యేసయ్య, కొంత సమయం నీ వాక్యం నేను ధ్యానించుకుంటూ విన్నవారెల్లరూ ప్రభువా, విశ్వాసములో ప్రభువా, వారి ప్రయాణాలు ఎక్కడెక్కడ ఆగిపోయాయో, ఎక్కడ దిగజారిపోయారో ఆ స్థలం నుంచి మరలా ప్రారంభం. అబ్రహాము వలె విశ్వాస ప్రయాణంలో శ్రమలు వచ్చిన, కరువులు వచ్చిన, ఖడ్గములే వచ్చిన ప్రభువా, ఆగిపోని విశ్వాసం, ఆగిపోని ఆత్మీయ ప్రయాణం ఇది వారెల్లరికూ దయచేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. అల్పుడను నా ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు వారెల్లరూ విశ్వాసంలో మరి ముందుకు సాగాలని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటారు, ఎన్నో కరువులు చూస్తుంటారు, ఖడ్గాలు చూస్తుంటారు, ఇబ్బందులు పడి ఇరుగులు అనుభవించుంటుంటారు. ప్రార్థన ప్రారంభంలో చాలా బిగ్గరగా చేస్తుంటారు, చాలా పటిష్టంగా విశ్వాసం ఉంచుంటారు. పరిస్థితులను బట్టి, తారుమారవుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి మధ్యలోనే ఒకవేళ కృంగిపోయి ఉండొచ్చు, సతికిలబడి ఉండొచ్చు. వారిని వర్తమానం ద్వారా ఈ దినాన్ని మరలా బలపరిచి ప్రభువా, శాశ్వతమైన ఆనందము కోసం మరలా వారిని శక్తితో నింపండి, అభిషేకించి మరి ప్రయాణం చేయడానికి కావలసిన ఆధ్యాత్మికమైనటువంటి బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా బిడ్డలందరినీ దీవించి ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ తెచ్చి నిన్న వాక్యాన్నంతటిని హృదయంలో నింపుకుని ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలడానికి ప్రభువా తగిన విశ్వాసము బిడ్డల్లో ఉంచి నడిపించి సమస్త మహిమ మీరు పొందుకుని త్వరలో మేమందరం మందిరంలో కలుసుకోవడానికి కృపదైత్యం. ఇంకా నువ్వు అవిధేయులై లోబడిన వారిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడి వాళ్ళపరిచి ప్రోత్సహించి యెహోవా వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా చేయండి. ప్రాముఖ్యంగా ప్రభువా యెహోవా ఈరే అనేటువంటి ఆ స్టేట్మెంట్ మేము వాడాలంటే ప్రభువా దానికి ముందుగా ఎంత ఆత్మీయ యాత్ర, ఎంత విశ్వాసంగా కొనసాగాలో మాతో మాట్లాడారు. ఈ వాక్యానుసారంగా మేము నడిచి యెహోవా ఈరే అని మా పరిస్థితులను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నట్టుకు ప్రభువా మీరు మాకు సహాయం చేయమని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచి నేను మరింత ముందుకు కొనసాగడానికి కృప దయచేసి మహిమ తెచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆయా దేశాల, ఆయా ప్రాంతాల విశ్వాసులందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ మీరు పొందుతున్నారు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనకి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దయతో గమనించండి, ఎవరు కూడా మందిరం దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి కూడా రాకండి. ఎందుకంటే మీ ఇళ్లలోనే మీరు ప్రార్థనలు చేసుకోవాలని మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏ కారణం చేత అయినా మందిరానికి రాకండి, ఎవరిళ్ళకి కూడా వెళ్ళకండి. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్ళమని మరి అధికారులు మన క్షేమం కోరి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లోనే ఉండి ప్రార్థనలోను వాక్యంలోనూ ఎక్కువగా గడపండి. మరలా మందిరాలు తెరవబడ్డాయనేటువంటి సమాచారం మీకు నేను అందించేంత వరకు కూడా మందిరానికి గెత్సుమని మందిరానికి మీరు ఎవరు కూడా ఇంకా రావద్దని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారులుగా దీవించును గాక. ఆమేన్.